కోడలు తన పని చేసుకుని ఇంటికి చేరుకుంటుంది. పనిలో బాగా అలసిపోవడంతో ఇంటిలో కూర్చుని ఉంటుంది. ఇంటిలో వాళ్ళ అత్తగారొచ్చి, ఏంటి రాణి, ఇంత ఆలస్యమైందివాళ? చాలా పని ఎక్కువ ఉన్నట్టుందే. ఇలా ఇంత ఆలస్యం వరకు పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందో అర్థం అవుతుందా? అవునత్తయ్యా, ఈరోజు చాలా ఎక్కువగా పనుంది, అందుకే ఆలస్యమైంది. ఈరోజు మా సార్ వాళ్ళింటికి చుట్టాలొచ్చారు. ఈ పని ఆ పని అని చెప్తూనే ఉన్నారు. అన్ని వంటలు చేసి మొత్తం పని చేసుకునేటప్పటికి ఇదిగో ఇంత టైం అయిందత్తయ్యా. ఏం చేయమంటారు? మనం పని చేస్తేనే కదా డబ్బులొస్తాయి, వస్తేనే కదా ఏమైనా తినగలము. అవునమ్మాయి, నువ్వు చెప్పేది నిజమే. కానీ నేను 2 రోజులు బయటకెళ్ళి పనిచేస్తే 3వ రోజు మంచం ఎక్కాల్సొస్తుంది. నీకు కొంచెం కూడా సహాయం చేయలేకపోతున్నాను. నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. అందుకే నువ్వు వచ్చేటప్పటికి ఇంట్లో పనంతా నెమ్మదిగా నేనే చేసి పెడుతున్నాను. పర్వాలేదత్తయ్యా, మీరు పిల్లల్ని చూసుకోండి, ఇంట్లో ఉండండి. నేనున్నాను కదా కష్టపడ్డానికి. నేను కష్టపడి తెస్తాను. మీ అందర్నీ నేనే చూసుకుంటాను. ఇంతకీ మా ఆడపడుచు మేఘన ఏది? వచ్చిన దగ్గర్నుంచి కనిపించడమే లేదు. పక్కింటి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందమ్మా, సహాయం కోసం పిలిచారు, అక్కడికెళ్ళిందిలే. ముందు పరీక్షలున్నాయని వాళ్లతో అనింది, కాని సహాయం చేస్తే డబ్బులిస్తామన్నారు. అందుకే నేనే పంపించాను. అయ్యయ్యో, చదువుకునే పిల్లకి ఎందుకత్తయ్యా ఇబ్బంది పెడుతున్నారు? తన్ని చదువుకోమని చెప్పండి. తను చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే మనింటికి ఎంత పేరొస్తుంది. తను కొద్దిసేపట్లోనే వచ్చేస్తదిలే అమ్మా. ఇంతకీ వంట ఏం చేయమంటావు చెప్పు? మా సార్ వాళ్ళ ఇంట్లో నుంచి నేను మిగిలిపోయిన కొన్ని కూరలు తెచ్చానత్తయ్యా. ఒక్క అన్నం వండండి, సరిపోతాయి. అలా మాట్లాడుతూ ఉండగానే ఎదిరింట్లో ఉన్న పెళ్లి కూతురు తల్లి అలాగే మేఘన ఇంటికొస్తారు. భాగ్యం వదినా, ఏం చేస్తున్నావు? నీ కూతురికి బాగా మొహమాటం తెలుసా? ఎంత చెప్తున్నా వినట్లేదు. భోజనం చేయమని ఎంతమంది బ్రతిమాలన కాని తిన్నే లేదమ్మా. మీ ఇంటికొచ్చేసింది. ఇదిగో భాగ్యం వదినా, డబ్బులు తీసుకో. ఆహా, పర్వాలేదులే వదినా, దాందే ఉంది. మా ఇంట్లో పెళ్ళైతే ఏంటి, మీ ఇంట్లో పెళ్ళైతే ఏంటి? మీ అమ్మాయి మా అమ్మాయి కాదా చెప్పు. అయినా సహాయానికి డబ్బులెందుకులే వదినా. రేపట్నుంచి అందరూ భోజనాలకు వచ్చేయండి వదినా. మా ఇంటి దగ్గరే టిఫిన్ భోజనం, అలాగే రాత్రి భోజనం కూడాను. ఎందుకంటే రేపే ముహూర్తపు రాట వేస్తున్నాం. అందుకే ఆ రోజు నుంచి పెళ్ళైనంత వరకు మా ఇంట్లోనే భోజనాలు. 3 రోజులే కదా, అందుకే అందరూ చుట్టాలు పిలిచేశాం. అందరం కలిసి సరదాగా ఒకే దగ్గరుంటే పెళ్లి అని ఉత్సాహం ఉంటుంది. అలాగే మా అమ్మాయికి మా ఇంట్లో నుండి ఒక మంచి జ్ఞాపకంతో వాళ్ళ అత్తారింట్లో అడుగు పెట్టాలనే మీ అన్నయ్య గారు మరియు నేను అనుకున్నాం. సరే వదినా, ఎంత మాట. మనమందరం కలిసి ఆటపాటలతో సరదాగా మీ అమ్మాయిని వాళ్ళింటికి పంపిద్దాంలే. మీరు ఏం కంగారు పడకండి. సరే వదినా, నేనెళ్తాను. ఇంట్లో చాలా పనుంది, చాలా మంది చుట్టాలున్నారు. రేపే కదా ముహూర్తపు రాట, అలాగే రేపే పెళ్లి కూతుని కూడా చేస్తున్నాము అని అనుకుంటూ సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు, సుజాత వాళ్ళ అమ్మాయికి పెళ్లి కానుకగా ఏమిద్దాము? 3 రోజుల పాటు మనందరికీ భోజనానికి పిలిచింది. ఏదైనా మంచి బహుమతి ఇవ్వకపోతే బాగోదేమో అత్తయ్య గారు. చూసుకొని కొందాంలే. ఇప్పుడు ఆలోచించడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అయినా ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా, తర్వాత చూసుకొని కొందాంలే కోడలా. నాకు చాలా ఆకలేస్తుంది వదినా, అన్నం పెట్టు. అత్తయ్య గారు, మీరెళ్ళి పొయ్యి మీద అన్నం పెట్టండి. మేఘనా, నువ్వింతలోపు నేను మా సార్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ ఐటెంలు కొన్నున్నాయి, అవి తిను. సరే వదినా, ఇవ్వండి అని చెప్పి రాణి బ్యాగ్లో నుంచి పిజ్జా ముక్క తీసి ఇస్తుంది. వాళ్ళు తినగా మిగిలిపోయిన ముక్కుంటే అమ్మగారే పట్టుకుని వెళ్ళమన్నారు. అదే తీసుకొచ్చాను మేఘనా. వదినా, దీన్ని పిజ్జా అంటారు అని మేఘన తిని, ఇది చాలా రుచిగా ఉంది, మీరు కూడా చిన్న ముక్క తినండి వదినా అని మేఘన తన వదిన్ని కూడా చిన్న ముక్క కొరకమని చెప్తుంది. రాణి కూడా చిన్న ముక్క తింటుంది. అబ్బా, ఎంత రుచిగా ఉందో! నేనెప్పుడూ పిజ్జా రుచి చూడలేదు. అత్తయ్య గారు, మీరు కూడా తినండి. అందులో ఒక చిన్న ముక్క భాగ్యం కూడా తింటుంది. తనకి కూడా బాగా నచ్చుతుంది. వదినా,
పిజ్జా ఇంకా ఉందా? తినాలనుంది. నాకు చాలా బాగా నచ్చింది వదినా. అయ్యో లేదు మేఘనా, అమ్మగారు చిన్న ముక్కే ఇచ్చారు. చిన్నపిల్లలొచ్చారని ఇంట్లో ఆమె తయారు చేశారు. పిజ్జా ఉంటే గట్టిగా అయిపోతుందని ఇదిగో నన్ను పట్టుకుని వెళ్ళమన్నారు. అయితే తయారీ విధానం మీరు చూసే ఉంటారు కదా, అది తయారు చేయొచ్చు కదా వదినా. అందరూ కలిసి తిందాం. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఆ పిజ్జా బాగా నచ్చింది. కొనుక్కుందామంటే మన దగ్గర ఎంత డబ్బులు లేవు కదా, అది చాలా ఖరీదు వదినా. ఇప్పుడు అది తయారు చేయాలన్నా కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మేఘనా. ఎందుకంటే దాంట్లో చాలా ఖరీదైన వస్తువులేశారు. మనమేదో మిగిలిపోయిన పప్పు చారు కూరలతో తినేవాళ్ళం. ఇప్పుడు వదినతో తెచ్చిన డబ్బులు పిజ్జాకే ఖర్చయిపోతే మనం తినడానికి కూడా ఇబ్బంది పడతాం మేఘనా. పైగా నీకు పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫీజులు కూడా కట్టాలి. ఇప్పుడు ఈ పిజ్జాలు అన్నీ చేసుకుని కూర్చుంటే వచ్చిన డబ్బులన్నీ దానికే ఖర్చయిపోతాయే. అది కాదమ్మా, మనమైతే తిన్నాం కానీ రాజు అలాగే బంటి తినలేదు. వాళ్ళు చదువుకోవడానికి ట్యూషన్కి వెళ్ళిపోయారు. అదేదో ఇంట్లోనే చేస్తే అందరం కలిసి తింటాం కదా. అయితే ఒక పని చేస్తాను. మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి వస్తువులతోనే తయారు చేసి ప్రయత్నిద్దాం. ఒకవేళ బాగా వచ్చిందనుకోండి, ఇంకేంటి అందరూ సరదాగా తినొచ్చు. అదేదో చెప్పిందని నువ్వేంటే రాణి మేఘంలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంట్లో వస్తువుల్నే పాడు చేయడం అంత అవసరమా చెప్పు? పర్వాలేదత్తయ్యా, ఇంట్లో ఎలాగో మైదా పిండి ఉంది కదా, అలాగే ఇంట్లో ఉన్న సామాన్లతో కొంచెం తయారు చేసి చూస్తాను. వదినా, మరందులోకి చీజ్ కావాలి కదా, ఎలా వదినా? ఎలా వస్తుంది? అది కొంటే చాలా ఖరీదు కదా. ఏం పర్వాలేదు, మన ఇంట్లో పాలున్నాయి కదా. నిన్నటి నుంచి ఎవ్వరూ పాలు వాడడమే లేదు. అందులో నుంచి నేను చీజ్ చేస్తానులే. ఈరోజు మా సార్ వాళ్ళ ఇంట్లో చూశాను అది ఎలా చేయాలో అని. హో సరే వదినా, అయితే చెయ్యి, అందరం కలిసి సరదాగా తిందాం అని అనగానే పిజ్జా తయారు చేయడం మొదలు పెడుతుంది రాణి. ఇంట్లో అందరు కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగోండి, తీసుకోండి, పిజ్జా రెడీ అయిపోయింది. ఆగండి ఆగండి వదినా, దీన్ని నేను కట్ చేస్తాను. కట్ చేసుకున్నాక తింటే అందరికీ సమానంగా ముక్కలొస్తాయి అని చెప్పి మేఘన ముక్కలు చేస్తుంది. అందరికీ చెరొక ముక్కనే ఇస్తుంది. చాలా తక్కువ మోతాదుతో అయిపోయిందే, మరియు చాలా రుచిగా ఉంది రాణి. నువ్వేం చేసినా ఏం వండినా చాలా బాగా చేస్తావమ్మా. నిజమే వదినా, చాలా రుచిగా ఉంది. ఇంతలో వాళ్ళింటికి ఎదురింట్లో ఉన్న సుజాత వస్తుంది. వదినా, ఇందాక అడగడం మర్చిపోయాను. మీ ఇంట్లో పెద్ద పళ్ళాలుంటే ఇస్తారా? తాంబూలం పెట్టడానికి పనికొస్తుంది. అత్త, మా వదిన పిజ్జా చేసింది, రుచి చూసి ఎలా ఉందో చెప్పండి అని చెప్పి మేఘన పిజ్జా ముక్కని సుజాతకిస్తుంది. సుజాత ఏమో ఆ ముక్కను తిని, అమ్మా చాలా బాగుంది. రాణి, నువ్వే చేశావా? ఇంట్లోనా? అవునండి, నేనే చేశాను. అమ్మా, ఇంకా పిజ్జా ఉంటే ఇస్తావా? మా ఆయనకిస్తాను. ఒకవేళ తనకు గానికి నచ్చిందే అనుకో, పెళ్లిలో సాయంత్రం పూట తినడానికి నీ పిజ్జానే పెట్టేద్దాం. అప్పుడు చుట్టాలకి తినడానికి రుచిగా ఉంటుంది. అలాగే నీకు కూడా మంచిగా డబ్బులొస్తాయమ్మా. పిండి ముద్ద ఉందండి, ఇప్పుడే చేసి తీసుకొస్తాను. అంకుల్ గారికి ఇవ్వండి అని వెంటనే రాణి కొత్త పిజ్జా తయారు చేసి ఇస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ ఈ పిజ్జా నచ్చడంతో సుజాత వచ్చి, మార్కెట్లో తినే పిజ్జాల కాకుండా ఇంట్లో వస్తువులతో చేసినట్టుగా ఉంది, చాలా రుచిగా ఉందమ్మా రాణి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. పెళ్లిలో పెడతానంటే అందరూ ఒప్పుకున్నారు. నీకేం సామాన్లు కావాలో చెప్తే నేనన్నీ కొనిపిస్తాను. నువ్వొచ్చి ఆ పిజ్జా తయారు చేసి చుట్టాలందరికిస్తే చాలు. వాళ్ళ నుంచి మాకు మాట రాకుండా ఉంటే అదే చాలమ్మా. సరే ఆంటీ, మీకు ఎటువంటి మాట రానివ్వకుండా నేను తయారు చేసిస్తాను. అలాగే వాటికి కావాల్సిన సామాన్లు కూడా చెప్తాను అని చెప్పి రాణి చక్కగా ఆ పెళ్లిలో సహాయం చేస్తూ అలాగే పిజ్జాలు చేసి అందరికి ఇవ్వడంతో చుట్టాలందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంతలో పెళ్లికి వచ్చిన చుట్టాల్లో ఒక హోటల్ యజమాని పిజ్జాని తిని వెంటనే రాణి దగ్గరకు వస్తాడు. అమ్మా, ఇక్కడ పిజ్జాలు చేసి అందరికి ఇస్తుంది నువ్వేనా?
అవునండి, నేనే ఇస్తున్నాను. ఏమైంది? అమ్మా, నీ చేతి వంట చాలా రుచిగా ఉంది. నాకు ఒక హోటల్ ఉంది. అందులో గనక నువ్వు పనిచేసి పిజ్జాలు చేస్తే నీకు కావలసినంత డబ్బులు ఇస్తాను. సరైన వంటవాడి లేక మా హోటల్ చాలా నష్టాల్లో ఉంది. నీలాంటి వాళ్ళొచ్చి బాగా వంట చేస్తే చాలు. మా హోటల్లో పనిచేస్తే మా హోటల్కి మంచి పేరు వస్తుందమ్మా. రాణి వాళ్ళ అత్తగారిని అడిగి ఆ హోటల్లో పనిచేయడానికి జాయిన్ అవుతుంది. అలా కొద్ది రోజులు గడిచాక బాగా డబ్బులు రావడంతో తనే సొంతంగా ఒక హోటల్ పెట్టి బాగా డబ్బులు సంపాదించి పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తూ అలాగే మేఘనకి మంచి అబ్బాయినిచ్చి వివాహం చేస్తుంది. రామాపురం అనే ఊరిలో రాములమ్మ అనే ఒక మంచి మనసు గల వ్యక్తి ఉండేది. రాములమ్మకి ఊర్లో జనం అంతా భయపడతారు. కాని రాములమ్మ మాత్రం తన కోడలి రుక్మిణికి భయపడుతుంది. ఎందుకంటే రాములమ్మ పూర్తిగా కాయగూరలు తినే మనిషి. కాని తన కోడలు మాత్రం ముక్క లేకుండా తినదు. ఒకరోజు ఉదయం గదిలో ఉన్న రుక్మిణిని పిలిచి, ఒసే కోడలా, నువ్వింక మారవా? ఎన్నిసార్లు చెప్పాలే నీకు? పెళ్ళైన కాడ నుంచి ప్రతిరోజు ముక్కలే తింటున్నావు. నాలాగా వెజిటేరియన్గా ఉండు, ఆరోగ్యంగా ఉంటావు అని కోపంగా అంటుంది రాములమ్మ. చూడత్తమ్మా, నేను నీకు చాలాసార్లు చెప్పాను, మీకులాగా కూరగాయలు మేకలాగా తినాలని నాకేం లేదు. మీరు కూడా నా దారిలోకి వచ్చేయడం మంచిది అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రాములమ్మ మనసులో ఇలా అనుకుంటుంది, ఈ కోడలి పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా మాటే వినడం లేదు. తన మొగుడి సంపాదన మొత్తం తినడానికే అయిపోతుంది. ఇలా అయితే ఎలా? అమ్మో, నేను మాత్రం వెజ్జే తింటాను. తర్వాత రోజు టీవీ ముందు కూర్చొని అత్త వెజ్జు, కోడలు నాన్ వెజ్ తింటూ ఉంటారు. అయితే బర్డ్ ఫ్లూ వచ్చింది, ఎవరు చికెన్ తినవద్దు అంటూ టీవీలో వస్తుంది. అలా తింటూ చూస్తున్న అత్త బెదిరిపోతుంది. కాని కోడలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా అత్త కోడలతో ఇలా అంటుంది, ఒసే కోడలా, చూసావా టీవీలో ఏం చెబుతున్నారో? చికెన్ తినకూడదంట, ఏవో కొత్త రకమైన జబ్బులొస్తున్నాయంట. మనసులో ఈ రకంగా అయినా కోడలు చికెన్ మారుతుందేమోనని, కొడుకు సంపాదనకు చిల్లు పడకూడదు అని చిన్న ఆశ రాములమ్మకు. బర్డ్ ఫ్లూ కాదు కదా, నేనేం వచ్చినా తింటాను, మీరు కూడా తినండి. మనసులో రాములమ్మ, దీని మోఖం బండ, నన్ను కూడా తినమంటుంది అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక బయట మార్కెట్లో చికెన్ ధరలు అమాంతం తగ్గినా రుక్మిణి అదే చనువుగా 3 పూటలు తింటూ ఉంటుంది. అది చూసి రాములమ్మ ఏం చేయాలో తెలియక పరిస్థితిలో ఉంటుంది. ఒకరోజు ఉదయం రాములమ్మ చికెన్ కొనటానికి మార్కెట్కి వెళ్తుంది. కానక్కడ చూస్తేనేమో చికెన్ షాపులన్నీ మూసేసుంటాయి. ఎక్కడ చూసినా షాపులన్నీ మూసే ఉంటాయి. చికెన్ షాపులన్నీ మూసేసున్నాయి, ఇంటికెళ్తే నా కోడలు ఏమంటుందో అని చాలా కంగారు పడి అలా మెల్లగా భయంతో ఇంటికి అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చిన రాములమ్మ ఇంకా చేసేదేమీ లేక కూరగాయలు వండుతుంది. గదిలో ఉన్న రుక్మిణి బయటకొస్తూ, అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడున్నారు? రండి త్వరగా, చాలా ఆకలేస్తోంది, వడ్డించండి అంటూ పిలుస్తుంది. ఇదిగో కోడలి పిల్ల, వస్తున్నా, కూర్చో కూర్చో అంటూ మనసులో చాలా భయంగా అనుకుంటూ కదులుతుంది. రాములమ్మ చాలా ఆకలిగా కంచం ముందు కూర్చున్న రుక్మిణి కంచంలో కూరగాయల భోజనం వడ్డిస్తుంది రాములమ్మ. అది చూసిన రుక్మిణి కోపం కట్టలు తెంచుకొని కంచాన్ని బయటికిసిరేస్తుంది. ఒక్కసారిగా రాములమ్మ భయపడిపోతుంది. నాకు కూరగాయల భోజనం పెడతారా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ముక్క లేకుండా తిన్ను అని మీకు తెలుసు కదా అంటూ ఒక్కసారిగా అరుస్తుంది. దానికి సమాధానంగా రాములమ్మ ఇలా అంటుంది, అది కాదు కోడలా, బయట అందరూ చికెన్ షాప్ మూసేశారు, ఎక్కడ చూసినా ఒక్క దుకాణం కూడా కనపడలేదు, కాబట్టే నీకు ఈ రోజు నుంచి కూరగాయల భోజనం తప్పదు అంటూ సమాధానమిస్తుంది రాములమ్మ. రుక్మిణికి మాత్రం కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది, నాకు మీరేం చేస్తారో తెలీదు కానీ నాకు మాత్రం నాన్ వెజ్ కావాలి, లేదా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ బెదిరిస్తుంది రుక్మిణి. అదే రోజు రాత్రి రాములమ్మ చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అయ్యో కోడలు ఏంటి పొద్దున్నే అలా ప్రవర్తించింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒకవేళ కోడలు వెళ్ళిపోతే అసలే నేనంటే ఊర్లో అందరికీ భయం, ఇప్పుడు కనుక ఇది వెళ్ళిపోయిందనుకో నానా రకాలుగా అనుకుంటారు జనం అంటూ చాలా బాధతో ఆలోచిస్తుంది. రాములమ్మ అలా ఆలోచిస్తూ ఉండగా
రాములమ్మకు ఒక ఆలోచన వస్తుంది. తర్వాత రాములమ్మ ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న నర్సయ్య అనే వ్యక్తి చేపల చెరువు దగ్గరికెళ్తుంది. అక్కడ రాములమ్మ చేపలు, రొయ్యలు పట్టుకుని తన సంచిలో వేసుకుంటుంది. ఇంటికి తీసుకుని వెళ్లి కోడలకు వండి పెడుతుంది. తన కోడలు కూడా సంబరంగా తిని తన గదికి వెళ్లిపోయింది. ఎలా వచ్చాయేంటి అని కూడా ఆరాలు కూడా అడిగేది కాదు రుక్మిణి. అలా ప్రతిరోజు రాములమ్మ చేపలు తెచ్చి వండి పెడుతూ ఉండేది. రాములమ్మ అలాగే ప్రతిరోజు చేస్తూ ఉండేది. ఒకరోజు నర్సయ్యకు అనుమానం వస్తుంది. అప్పుడు నర్సయ్య తన భార్య శాంతమ్మ దగ్గరికెళ్లి ఇలా అంటాడు. చూడు శాంతం, మన చెరువు నుండి ఎవరో చేపలు దొంగతనం చేస్తున్నారు. నేను ప్రతిరోజు చూస్తున్నా గాని నిన్న మాత్రం అసలు చెరువులో చేపలు లేనట్టే అనిపించాయి. అప్పుడు శాంతమ్మ చాలా కోపంగా ఊగిపోతూ ఇలా అంటుంది. ఎవరా దొంగోడు? నడవండి, ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. వాడి చమడాలు ఒలిచేస్తా, వాడి పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటూ అగ్గి మీద గుగ్గిలంలాగా రగిలిపోతుంది శాంతమ్మ. అలా రాత్రి చెరువు దగ్గరికెళ్లి దూరం నుంచి సంచిలో చేపలు వేసుకుంటున్న రామలమ్మను చూస్తున్నారు. చాలా కోపంగా ఉన్న శాంతమ్మ తన భర్తతో, రండి వెళ్ళి కడిగేద్దాం, ఈరోజు అటో ఎటో తేలిపోవాలి. అయిపోయింది వాళ్ళ రాములమ్మ. అయినా రాములమ్మకి ఎందుకు ఇంత చెడ్డ బుద్ధి వచ్చింది? బంగారం లాంటి కోడలు దొరికింది కదా, అసలు కోడలికి తెలిస్తే ఏమనుకుంటుంది? అసలు ఇంత ఆలోచన కూడా లేదేంటి? రండి వెళ్దాం అని అంటుంది శాంతమ్మ. అప్పుడు నర్సయ్య శాంతమ్మను ఆపి ఇలా అంటాడు. చూడు శాంతం, ముందు నువ్వు నిశ్శబ్దంగా ఉండు. రేపు అందరి ముందు పంచాయతీలో పెడదాం. రావులమ్మ సంగతి అక్కడ చూద్దాం అని అంటాడు. నర్సయ్య అన్న ప్రకారమే తర్వాత రోజు నర్సయ్య రాములమ్మను పంచాయతీలో నిలబెడతాడు. అక్కడ రాములమ్మను కడిగేస్తాడు నర్సయ్య. ఎందుకు చేశావు అని అడుగుతాడు. కాని రాములమ్మ నిజం చెప్పదు. అలా ఊరందరి ముందు దొంగగా నిలబడుతుంది రాములమ్మ. చుట్టూ ఉన్న జనం నవ్వుకుంటూ ఉంటారు. దానికి రాములమ్మ చాలా బాధపడుతుంది. అలా ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్లిపోతుంది రాములమ్మ. అదంతా చూసిన రుక్మిణికి చాలా బాధ వేస్తుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో, దొంగతనం చేశారా మా అత్తయ్య గారు నా కోసం? నేనంటే మా అత్తయ్యకు చాలా ఇష్టం పాపం. నేనే అనవసరంగా ఇబ్బంది పెట్టాను మా అత్తయ్య గారిని అని చాలా బాధపడుతూ ఉంటుంది. రుక్మిణి తన గదిలో ఏడుస్తున్న తన అత్తయ్య గారిని చూస్తూ గదిలోకి వెళ్లి ఇలా అంటుంది రుక్మిణి. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. ఊళ్ళో అందరి ముందు మీ పరువును తీశాను అత్తయ్య గారు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కనీసం నేను ఏ ఒక్కరోజు కూడా మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారని కూడా అడగలేదు మిమ్మల్ని. నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ బాధపడుతుంది కోడలు రుక్మిణి. అలా కోడలు ఏడవడం చూసిన రాములమ్మ ఇలా అంటుంది. చూడు కోడలా, తప్పు నాదే. నీకు ఎటువంటి పాపం తెలీదు. అయినా నీకు తెలీదు కదా నేను ప్రతిరోజు దొంగతనం చేసి తెస్తున్నానని. ఎవరి పాపానికి వాళ్లే శిక్ష అనుభవించాలి. ఆశ ఉండొచ్చు గాని అత్యాశ ఉండకూడదు. నాకు అది అత్యాశ అని తెలిసి కూడా నేను చేశానంటే నాకు ఖచ్చితంగా శిక్ష పడాలి. పడింది కూడా. కాబట్టి తెలియకుండా చేయడం పర్వాలేదు, కానీ తెలిసే చేస్తే అది మంచిది కాదు అంటూ చాలా బాధగా చెప్పింది. అలా తన కంటిలో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అది చూసిన తన కోడలు రుక్మిణి ఇలా అంది. అత్తయ్య గారు, ఇక నుంచి మీరు ఏం చెప్తే అదే చేస్తా. మీకు ఏ మాట రానివ్వకుండా నేను చూసుకుంటాను. అప్పుడు రాములమ్మ కన్నీళ్లు తుడుచుకొని, బాగా ఆకలేస్తుంది కోడలా, చికెన్ కావాలి అనంటుంది రాములమ్మ. రుక్మిణి కంగు తిని ఇలా అంటుంది. వద్దత్తయ్య గారు, ఈ రోజు నుంచి నేను వెజ్జే వండుతాను. అసలు చికెనే ముట్టుకోను. అంతేకాదు, ఇక నుంచి మీరు ఏం చెప్తే అది వింటాను. మీరు వెళ్ళమన్నా నేను మాత్రం మా పుట్టింటికే వెళ్ళను. అంతే. ఆ మాటకి రాములమ్మ గట్టిగా నవ్వుతుంది.